కానీ ఏ పని చేత కాదు. వాళ్ళ పని వాళ్ళు తప్ప ఏ పని చేయరు. క్రిస్మస్ పండుగ వస్తుంది, షాపింగ్ చేయాలి, ఇల్లు దులపాలి, బంధువులను పిలాలి, చాలా పని ఉంది. వీళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో. వస్తే ప్రసన్న, వందన, సునీత ఎక్కడ చచ్చారే? ఏమత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏం చేస్తున్నారే? వంట పని చేస్తున్నాం అత్తయ్య. అదేం చేస్తుంది? చెల్లి ఫోన్ చూసుకుంటుంది అత్తయ్య. సరిపోయింది. నీకేమో సీరియల్ పిచ్చి, దానికేమో ఫోన్ పిచ్చి, దానికేమో మేకప్ పిచ్చి. సరిపోయింది. దాన్ని పిలు. వస్తే చెల్లి ఇలా రావే, అత్తయ్య గారు పిలుస్తున్నారు. అత్తయ్య ఏంటే నాకు తెలియని భాషలో తిడుతున్నావు? తెలియని భాష కాదు అత్తయ్య, ఈ రోజు ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారంట అత్తయ్య. నా కొడుకుని అమెరికా వెళ్ళి బాగా సంపాదించరా అంటే ఈ సంతని తెచ్చిపెట్టాడు నాకు. నా చీర మటుకే కానీ జీవి మాల్కి వెళ్ళి మీ ముగ్గురు 3 చీరలు కొనుక్కొని మీ ముగ్గురు కలిసి నాకు 3 చీరలు తిండి. అత్తయ్య జీవి మాల్లోని మాకు సూట్ అయ్యే చీరలే ఉన్నాయి అత్తయ్య. మీకు సంబంధించి మీకు సూట్ అయ్యే చీర ఒక్కటి కూడా లేదు అత్తయ్య. అందుకే మా ముగ్గురు 3 చీరలు తీసుకుని వచ్చాం అత్తయ్య. సరిపోయిందమ్మా. నా చిన్న కోళ్ళు ఎంత తెలివిందో, నా బంగారమే. ఆ జీవి మాలోడు నాకు సరిపోయి చీరలే పెట్టలేదంట 3 అంతస్తుల్లోని. సరిపోయిందమ్మా. వెళ్ళి వంట పని చేయండి. సరే అత్తయ్య. ఈ క్రిస్మస్కి ఎవరిని పిలిస్తే బాగుంటుంది? జ్యోతిని పిలుద్దామా, చిన్నారిని పిలుద్దామా? ఎవరిని పిలిస్తే బాగుంటుంది? ప్రతి సంవత్సరం వాళ్ళనే పిలుస్తాను కదా, ఈసారి పండక్కి ఏసైనే పిలుస్తాను. మహాగణుడైన యేసయ్య, అయ్యా తండ్రి ప్రభా, ఈ సంవత్సరం క్రిస్మస్ మేము జరుపుకోవాలనుకుంటున్నాం తండ్రి. అయ్యా మా ఇంటికి మీరు వస్తారని విశ్వాసంతో అడుగుతున్నాను తండ్రి. నా కుమార్తె తప్పకుండా వస్తాను. ధన్యురాలని యేసయ్య, చాలా థ్యాంక్స్ యేసయ్య. ఈ సంవత్సరం క్రిస్మస్కి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వస్తున్నారు అత్తయ్య? యేసుప్రభు వస్తున్నారు. అవునా అత్తయ్య? అవును. మీరందరూ వెళ్ళి ఇంటి పని, వంట పని అన్నీ చేయాలి, సరేనా? సరే అత్తయ్య. ముగ్గురు ఊసలాడుకోకుండా ముగ్గురు 3 గదుల్లో ఉండి శుభ్రం చేయండి. లాస్ట్ లో హాల్ శుభ్రం పడుతురు కానీ. సరే అత్తయ్య. వంట ఏం చేయమంటారు అత్తయ్య? స్వీట్ల నుంచి మొదలు పెట్టండి. ఏమేమి వండుతారంటే అత్తయ్య, గులాబీ జాములు, జాంగ్రీ, జంతుకులు, చొకోడీలు అన్నీ వండండి. మీకు వచ్చినవన్నీ వండండి. సరే అత్తయ్య. వంట చేయమంటారు అత్తయ్య? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ నాకు వండి పెట్టి తగినట్టుగా కాకుండా అందరూ శుభ్రంగా తినేలాగా వండి పెట్టండి, సరేనా? స్వీట్స్ లో సాల్ట్ ఎంత వేయాలి అత్తయ్య? ఏంటి స్వీట్స్ లో సాల్ట్ ఎంత వేయాలి అత్తయ్య? ఫింగర్ మోకం దానా, స్వీట్ లో సాల్ట్ వేయడం అయితే షుగర్ వేయాలి. అవునా అత్తయ్య? వస్తే ప్రసన్న, ఏం చేస్తున్నావు? మిద్ది మీద ఉన్నాను అత్తయ్య. సరిపోయింది, నువ్వు అక్కడే ఉండు. అమ్మా నాకు కొంచెం బిర్యానీ ఉంటే ఎట్టమ్మా? చాలా సన్నగా ఉన్నానమ్మా. క్రిస్మస్ పండుగ కదమ్మా, చికెన్లు, బిర్యానీలు, మటన్ అన్ని వండుకుంటారు. ఏమీ లేవమ్మా, అలాగే అలా కాదమ్మా, పండగ వచ్చాయమ్మా, మీ ఇంట్లో బోల్ అన్న వాసన వస్తుందమ్మా. మరి నీకోసమే వండిస్తున్నాను. వెళ్ళవమ్మా, పక్కింటికి వెళ్ళు. డబ్బులు ఉంటాయమ్మా? ఏమీ లేవమ్మా, వెళ్ళు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం అన్నీ ఉన్నాయమ్మా. సరిపోయింది. ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదు. వెళ్ళవమ్మా, వెళ్ళు. దించమ్మా ఫోన్. పక్క వీధిలో వెళ్ళి నాకు బొచ్చి నిండు ఫోన్. నా కోడలు ఏం చేస్తున్నారో ఏంటో. వస్తే ప్రసన్న, చెప్పండి అత్తయ్య. ఎంతవరకు వచ్చారే? ఇంకా చేస్తున్నాం అత్తయ్య. వస్తున్నాం అత్తయ్య. బూజులు దులుపుతున్నాం అత్తయ్య. ఏంటి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బూజులు దులుపుతూనే ఉన్నారా? వంట పనులు ఇంకెప్పుడు మొదలెడతారే బాబు? వెళ్ళండి చేయండి. చేస్తాం అత్తయ్య. వస్తే తెంగర మొహందానా, ఎక్కడ దులుపుతావే?
సిస్టర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తల నొప్పిగా ఉందమ్మా. పొద్దున్నుంచి ప్రశాంతంగా కూర్చోడానికి లేదు, నుంచోడానికి లేదు. వసే సునీత, చెప్పండి అత్తయ్య గారు. ఏం చేస్తున్నారే? ముగ్గురు ఒక్కడే ఉన్నారు. పని చేస్తున్నాం అత్తయ్య గారు. ఏ పని చేస్తున్నావు? మిద్ది మీద ఉన్నామండి. సరిపోయింది, ముగ్గురు మిద్ది మీద ఉండండి. నా కోడలు ఉన్నారే, ఎంత మంచోళ్ళో తెలుసా? ఏ పని చెప్పకన్నా టక్కమని చేసేస్తారు. వందనాలు సిస్టర్. వందనాలండి. అనాథాశ్రమం నుంచి వచ్చాము సిస్టర్. మేము మా పేద పిల్లలకి వస్త్రాలు కానీ డబ్బులు కానీ మీరు ఏదన్నా మీ తరపు నుంచి ఏదైనా సాయం చేయగలరా సిస్టర్? మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు చెప్పినవి అన్ని ఇప్పుడు మేము చేసే స్థితిలో మేము లేవండి. అదేం సిస్టర్, ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు, ఇంత గ్రాండ్గా క్రిస్మస్ చేసుకుంటున్నారు, అనాథ పిల్లలకి మీరు చేయలేరా? ఇప్పుడు మేమేం చేయలేమమ్మా. పక్కింటికి వెళ్ళండి, అలాగే వెళ్ళండి. చిన్న పిల్లలు సిస్టర్, ఒకసారి చూడండి చిన్న సిస్టర్. పిల్లలైనా ఎవరైనా మేము చేయలేమమ్మా. వెళ్ళండి వెళ్ళండి, మాకు చాలా పనులు ఉన్నాయి. ఈ అమ్మ క్రిస్మస్ పండుగ చేసేస్తుంది, నాకు పిల్లలు కూడా పెట్టలేదు కానీ. మమ్మీ 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 ఫాస్ట్ గా కాల్ చేశారు. లిఫ్ట్ చేసావా ఏంటి? లేదు మమ్మీ. చాలా మంచి కూతురమ్మా నా కూతురు, ఎంత మంచిదో. థ్యాంక్ యూ. హలో వదినా. హలో వదినా. ఫాస్ట్ గారు ఫోన్ చేశారు వదినా? చేశారు వదినా. ఏమన్నారు వదినా? ఈరోజు చర్చిలో క్రిస్మస్ జరుగుతుందంట వదినా, పరిచయం చేయడానికి రమ్మన్నారంట వదినా. సరిపోయింది. ఈ పాస్ట్ గారు మాట్లాడితేనే పరిచయం చేయడానికి రండి, ప్రార్థనకి రండి, ఫోటోలు పెట్టుకోండి అని చెప్తారు. పాస్ట్ గారికి ఏముంది వదినా? నాకు దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చారు. 15 సంవత్సరాల తర్వాత నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, చేసుకోవాలి కదా. సరే వదిన, అయితే నేను అక్కడే ఉన్నాను వదిన. అవునా వదినా? వీళ్ళేమో దేవుడి బిడ్డలో, మేమేమో దయ్యం బిడ్డలో. సరే వదినా, వెళ్ళండి అయితే. సరే వదిన, బాయ్ వదిన. సరే. అమ్మా అమ్మా. వసే వందనా. అత్తయ్య గారు చెప్పండి. ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నాను అత్తయ్య గారు. సరిపోయిందే బాబు, ఎంత చూసినా వంటలోనే చెప్తున్నారు. ఏం చేస్తున్నారో ఏంటో. నాకు తప్పదులే, ఎవరొచ్చినా. చెలిగొందమ్మా అమ్మ, కొంచెం చెలిగొందమ్మా, దుప్పలు ఉంటాయండి అమ్మా. దుప్పట్లు కట్టి ఏమీ లేవమ్మా. ఇదేమన్నా సత్రం అనుకున్నారు ఏంటి? ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. చాలా చెలిగొందమ్మా. లేవమ్మా, ఏమీ లేవు. ఏమీ లేవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఎందుకమ్మా చూస్తే అర్థం. అమ్మా అమ్మా వస్తే వందనా. చెప్పండి అత్తయ్య గారు. వస్తారమ్మా ఇప్పుడైనా? లేదు అత్తయ్య గారు, పనిలో ఉన్నామండి. ఏం పని చేస్తున్నారో ఏంటో బాబు. నా కోడలు ఎంత మంచోలో, అత్తగారికి ఏ పని చెప్పరు. అమ్మా అమ్మా. ఎవరు కావాలమ్మా? ఇంట్లో కొన్ని పని ఉంటే ఇస్తారేనమ్మా. ఇప్పటికే నా కోడలు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవట్లేదు. నువ్వు వచ్చావంటే ఆ పని కూడా చేయరమ్మా. భోజనం పెట్టి కొంత ఆశ్రమిస్తావనమ్మా. అటువంటి ఇక్కడ ఏమీ లేవమ్మా, పక్కింటికి వెళ్ళండి. ఎందుకు చేస్తే కాకనే కొట్టదు ఈ మనిషి. ఉంచొచ్చు కదా అత్తయ్య. నా పెద్ద కోడలికి ఎంత తెలివో, చేదోడు వాదోడునంట. ఈ పని కూడా మానేద్దామని జాయిగాన. అదేంటి అత్తయ్య అలా అంటారు? వెళ్ళి క్రిస్మస్ పనులన్నీ చేశారా? చేసాం అత్తయ్య, అయిపోయినాయి అత్తయ్య. సరే, మీరు ఈ జిడ్డు మొక్కలతో వండుకుంటా, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. సరే అత్తయ్య. టైం చూస్తే చాలా అయింది. ఏసీ ఇంటికి వస్తానన్నాడే, ఇంకా రాలేదేంటి? సరే, ఒకసారి ఏసీ ప్రభుత్వంలో మాట్లాడదాం. స్తోత్రాలు యేసయ్యా, పరిశుద్ధాత్మడ, గొప్పవాడ, అయ్యా తండ్రి ప్రభా. ఇంతవరకు నీ రాక కోసం నేను చూస్తూ ఉన్నాను ప్రభా, మీరు ఇంకనూ రాలేదు తండ్రి.
ఎప్పుడు వస్తారు ప్రభువా? అమ్మా, యేసయ్యా. నేను నీ దగ్గరికి 4 రూపాల్లో వచ్చాను. మొదట ముసలివాని రూపంలో వచ్చాను, నువ్వు నన్ను త్రోసేసావు. కానీ కనికరించి మళ్ళీ నీ దగ్గరికి అనాథాశ్రమం నుండి ఆమె రూపంలో వచ్చాను, కానీ నువ్వు నన్ను త్రోసేసావు, నన్ను చేర్చుకోలేదు. 3వసారి కూడా నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు మళ్ళీ 2 సార్లు లాగే త్రోసివేశావు, మళ్ళీ నన్ను చేర్చుకోలేదు. 4వసారి దుప్పటి కోసం వచ్చాను, దుప్పటి కూడా నువ్వు ఇవ్వలేదు. పని కోసం వచ్చాను, పని కూడా ఇవ్వలేదు. అమ్మా, నేను నీకు ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని నేను చెప్పినా నీ దగ్గరికి వచ్చినా నువ్వు నన్ను త్రోసివేశావు. నేను వచ్చిన ఈ దినమున నీవు నన్ను త్రోసివేశావు కనుక ఇక నీతో నేను రావడం లేదమ్మా. అయ్యో యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా. క్రిస్మస్ అంటే పండుగలు, పబ్బాలు తండ్రి, కొత్త బట్టలు అనుకున్నాను తండ్రి. నన్ను నిజంగా క్షమించండి ప్రభువా. అయ్యా యేసయ్యా, తిరిగి మళ్ళీ నా దగ్గరికి రమ్మని అడుగుచున్నాను తండ్రి. అయ్యా యేసయ్యా, విశ్వాసంతో నేను అడుగుచున్నాను ప్రభువా. నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి తండ్రి. చెప్పండి అత్తయ్య. నన్ను క్షమించండి అమ్మా. ఇంతవరకు నా అహంకారంతో మాట్లాడాను. నిజమైన క్రిస్మస్ అంటే మనము పేదవారిని ఆదరించడం, దిక్కులేని వారిని, వెధవరాలని, వృద్ధుల్ని అందరిని ఆదుకోవాలమ్మా. అప్పుడే మనం ఏసులా ఉండగలము. మిమ్మల్ని కూడా మేము చాలా దూషించాం అత్తయ్య గారు, మమ్మల్ని కూడా క్షమించండి అత్తయ్య గారు. సరే, మనమందరము కలిసి దోసరపాములో క్రిస్మస్ జరుగుతుంది. అది నిజమైన ఆరాధన క్రిస్మస్. మనమందరం అక్కడికి వెళ్దాం. సరే అత్తయ్య గారు.